ఒక వరం కోరుకో అని చెప్తారు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఏం కోరుకుంటాడంటే, స్వామి మీరు నాకు శంఖ చక్రాలు ఇచ్చారన్న సంగతి తరతరాలకు తెలిసే విధంగా మీరు ఆయుధాలు ధరించవద్దని కోరుకుంటాడు. వరమిస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి స్వామి తొండమాను చక్రవర్తి కోరిక తీర్చడం కోసం ఆ ఆయుధాలను విగ్రహంలో అవ్యక్తం చేస్తాడు స్వామి. కానీ చేతులు మాత్రం ఆ ఆయుధాలు ధరించినట్లే పైకి ఎత్తుంటాయి. విష్ణువు ఆయుధాలు ధరించకుండా ఉండడానికి కారణాలు చాలా పురాణాల్లో ఈ విధంగా చెప్పున్నాయని చెప్పి శ్రీరామానుజుల వారు యాదవరాజు సభలో స్పష్టం చేస్తారు. కాబట్టి పురాణాల ప్రకారం చూసుకున్నా సరే ఆ విగ్రహమూర్తి శ్రీ మహావిష్ణువుదే అని శ్రీరామానుజుల వారు గట్టిగా వాదించారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ వక్షస్థలం. విగ్రహ వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీ సమేతంగా అరుంధతీ దేవికి వెంకటాచలంలో ప్రత్యక్షమైనట్లు గరుడ పురాణం చెప్తుంది. వక్షస్థలంలో లక్ష్మీ శ్రీవత్సములు కల శ్రీనివాసుడు ప్రత్యక్షమైనట్లు చెప్పబడింది. అలాగే బ్రహ్మాండ పురాణంలో చక్రవర్తికి వెంకటాచలంలో శంఖ చక్రాలతో